అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ టీజీఆర్డీసీ సిఈటీ 2024 అంటే తెలంగాణ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024కి సంబంధించి పూర్తి వివరాలు అయితే వీడియోలో అందిస్తాను. అలాగే ఈ నోటిఫికేషన్కి ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్కి ఎలా అప్లై చేయాలి, ఎక్కడికి వెళ్ళి అప్లై చేయాలి, దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్, అలాగే క్వాలిఫికేషన్స్ ఏంటి, ఒకవేళ సబ్జెక్ట్ చూస్ చేసుకుంటే ఎలా చెక్ చేసుకోవాలి, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఇలా ప్రతి ఒక్క డీటెయిల్ కూడా మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే మీకు ఈ వీడియో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అవుతుంది, అలాగే అర్థమవుతుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు నాకు కింద కామెంట్ చేయండి, నేను తప్పకుండా అయితే మీకు రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, చాలామందికి కూడా షేర్ చేయండి. ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడు ఇంటర్ చదువుతుంటారు కాబట్టి కొంతమంది రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలలో చదువుకోవాలనుకుంటుంటారు కాబట్టి తెలంగాణ గవర్నమెంట్లో. సో వాళ్ళకైతే ఈ వీడియోని చాలా వరకు అయితే షేర్ చేయండి, వాళ్ళకైతే ప్రోత్సహించే విధంగా అక్కడ చేరి చదువుకునేలా ప్రోత్సహించేలాగా చేయండి. సో దీంట్లో ప్రతి ఒక్క వసతులు అన్నీ కూడా ఇక్కడ ఇస్తున్నారు కాబట్టి ఇది చాలా వరకు కూడా వాళ్ళకి హెల్ప్ అవుతుందండి. ఇప్పటివరకు ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ కానివ్వండి, క్లాసెస్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, లైవ్ కానివ్వండి, ప్రతి ఒక్కటి మీకు మొదటిగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. సో మరి లేట్ చేయకుండా అయితే ఇప్పుడు చూసేద్దాము. దీనికి సంబంధించి మళ్ళీ ఎక్కడెక్కడ ఈ ఆర్డీసీ ఉన్నాయి అన్నట్లయితే దీనిలో చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు అడ్మిషన్ ఇంటూ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు కదా. సో మహాత్మా జ్యోతిబా ఫులే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ అందులో ఉన్నాయి. అలాగే తెలంగాణ సోషల్ వెల్ఫేరు, అలాగే తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్లో అయితే ఇక్కడ అకాడమిక్ ఇయర్ 2024-25 సంవత్సరానికి గాను వీళ్ళు అప్లికేషన్స్ అనేవి ఇన్వైట్ చేస్తున్నారంటే దీనికి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసి మనకు ఇవ్వడం జరుగుతుంది. ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్కి ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. అది కూడా ఎవరైతే ప్రజెంట్ ఇప్పుడు మార్చి 2024లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళు ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళు అప్లై చేసుకోవాలి. దానికి సంబంధించి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. స్టార్టింగ్ డేట్ వచ్చేసి 2 మార్చి 2024, లాస్ట్ డేట్ వచ్చేసి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి 12 ఏప్రిల్ 2024 అండి. సో దానికి సంబంధించి హాల్ టికెట్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు అని ఇక్కడ చూసుకున్నట్లయితే 21 ఏప్రిల్ 2024 నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఎగ్జామ్ వచ్చేసి ఏప్రిల్ 28, 2024 అనేది నిర్వహిస్తారని చెప్పడం జరిగింది. ఇంట్లో అప్లై చేసుకోవడానికి ఏమేమి కోర్సులు ఉన్నాయి, అలాగే ఎవరెవరికి ఎన్ని కోర్సులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, అలాగే అని ఇక్కడ క్లియర్గా అయితే దాంట్లో ఎన్ని సీట్స్ కూడా ఉన్నాయి అని చెప్పేసి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నారు మెన్స్ కాలేజెస్లో అయితే 15 కోర్సులు అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే ఉమెన్స్ కాలేజీలలో కూడా 15 కోర్సులు అనేది ఆఫర్ చేస్తున్నారు. దానికి సంబంధించి ఇక్కడ కింద మనకు టేబుల్ అయితే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇది మీరు నిదానంగా ఒకసారి అయితే చూసుకోండి. అలాగే ఈ ప్రాస్పెక్టస్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఈ యొక్క ప్రాస్పెక్టస్ ఏదైతే ఉందో మీకు నేను పోస్ట్ చేస్తాను, అక్కడ నుంచి కూడా అయితే మీరు పొంది చదువుకోవచ్చు. సో దానికి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇచ్చాను. అలాగే మీరు నన్ను ఫేస్బుక్లో కూడా ఫాలో అవచ్చు, దానికి సంబంధించిన లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇచ్చాను. వెబ్సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకున్నారు చూడండి, ఇక్కడ డిస్ట్రిక్ట్ ఇచ్చారు, కాలేజు, అలాగే జెండరు, అలాగే కోర్సెస్ ఆఫర్డ్, నెంబర్ ఆఫ్ సీట్స్ అని చెప్పేసి. అంటే ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఒకటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, తర్వాత మీరు దానికి అనుగుణంగా అయితే చూసుకోవచ్చు. ఇక్కడ మీరు ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ తీసుకున్నట్లయితే దాంట్లో మనకు కాలేజ్ వచ్చేసి ఒకటి నిర్మల్ కాలేజ్ అని ఉంది, అలాగే మంచిర్యాల కాలేజ్ అని ఉంది. మంచిర్యాల కాలేజ్ వచ్చేసి ఈ రెండు కూడా మనకు నిర్మల్ మంచిర్యాల కాలేజ్ చూసుకున్నట్లయితే రెండు మెన్ డిగ్రీ కాలేజ్ అనమాట. అలాగే ఆదిలాబాద్ కొమరం భీం అనేటువంటిది ఎక్కడైతే ఉందో అక్కడ మొదకు చూసుకున్నట్లయితే ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ అనమాట. దీంట్లో చూసుకున్నట్టయితే బీఎస్సీ ఎంపీసీకి 40 సీట్లు ఉన్నాయి ఇక్కడ బాయ్స్కి. అంటే ఆదిలాబాద్లో నిర్మల్ ఏదైతే కాలేజీలో ఉందో మెన్స్ డిగ్రీ కాలేజీలలో బీఎస్సీ ఎంపీసీ కోర్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి 40 సీట్లు ఉన్నాయి. అలాగే బీఎస్సీ ఎంపీసీఎస్కి 40 సీట్లు ఉన్నాయి, బీఎస్సీ ఎంఎస్సీఎస్కి 40 సీట్లు ఉన్నాయి, బీఎస్సీ ఎంఎస్సీఎస్కి 40 సీట్లు ఉన్నాయి, బీఎస్సీ ఎంఎన్డీసీకి 40 సీట్లు, ఇలా ప్రతి దానికి 40 సీట్లు అనేది ఇవ్వడం జరిగింది. ఇలా ఉమెన్స్ కూడా చూసుకున్నట్లయితే కొమరం భీం దగ్గర అయితే ఈ ఉమెన్ డిగ్రీ కాలేజ్ ఉంది కదా, దాంట్లో బీఎస్సీ ఎంపీసీకి 40 సీట్లు, అలాగే బీఎస్సీ ఎంఎస్సీఎస్కి 40 సీట్లు, బీఎస్సీ ఎంఎస్డిఎస్కి 40 సీట్లు ఇలాగ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు. సో మీ ఇక్కడ ప్రతిదీ కూడా డిస్టిక్ వైజు ఇలా కేటగిరీస్, ఇక్కడ మీది ఏదైతే కేటగిరీ ఉంది మీ యొక్క డిస్టిక్ ఏది, ఆ డిస్టిక్లలో ఉన్నటువంటి మెన్ అయితే మెన్ డిగ్రీ కాలేజీలలో, ఉమెన్ అయితే ఉమెన్ డిగ్రీ కాలేజీలలో వాళ్ళ యొక్క సీట్ను బట్టి మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ప్రతి ఒక్కరు కూడా కేటగిరీ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మీరు నాకు కింద కామెంట్ చేయండి, నేను దానికి తప్పకుండా అయితే మీకు రిప్లై ఇస్తానండి. ఇలా ప్రతిదీ కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ కూడా మేము డిగ్రీ కాలేజీలో ఆఫర్ చేస్తామని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ కొన్ని సబ్జెక్టులు ఇచ్చారు. ఫర్ ఫిజికల్ సైన్సెస్ తీసుకున్నట్లయితే మ్యాథమెటిక్స్ అనేది కంపల్సరీ, అలాగే ఫర్ లైఫ్ సైన్సెస్కి అయితే కెమిస్ట్రీ కంపల్సరీ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సిబిసిఎస్కి సంబంధించి ఈ టేబుల్ కూడా క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి ఏవి కంపల్సరీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇవ్వడం జరిగింది. ఇక్కడ టేబుల్లో క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. మనకు ఉస్మానియా యూనివర్సిటీలో ఎవరైతే అప్లై చేసుకుంటారో స్ట్రీమ్స్ ఇచ్చారు. ఇక్కడ చూడండి మీకు బీఏ
సిబిసిఎస్, అలాగే బీఎస్సీ ఫిజికల్ సైన్సెస్ అని ఇక్కడ ఇచ్చారు. అలాగే ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి అని చెప్పేసి ఈ 4 అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకొని దానికి అనుగుణంగా మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. లైఫ్ సైన్సెస్కి సంబంధించి కూడా అక్కడ పైన ఇచ్చారు కదా, దీంట్లో ఈ లైఫ్ సైన్సెస్ ఎవరైతే ఉంటారో దాంట్లో కెమిస్ట్రీ అయితే కంపల్సరీ. తర్వాత మిగతావి ఏవైతే ఉంటాయో అవి మీరు ఇక్కడ చూస్ చేసుకోవాల్సి ఉంటాయి సబ్జెక్టులలో అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా ఇవి కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ప్రతి ఒక్క యూనివర్సిటీకి ఈ సబ్జెక్టులు ఆప్షన్స్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా కింద ఇక్కడ మీకు స్పెషల్ కాలేజెస్ అఫిలియేటెడ్ టు ఉస్మానియా యూనివర్సిటీ అని చెప్పేసి కొన్ని ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ స్పెషల్ కాలేజ్ కూడా ఉన్నాయి, దానికి కూడా అఫిలియేటెడ్ ఉన్నాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఇక్కడ కొన్ని ఉమెన్ కళాశాల ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి కూడా బీఎస్సీ హానర్స్ ఇవన్నీ కూడా 4 years డిగ్రీ హానర్స్ కూడా ఇక్కడ కల్పించడం జరిగింది. ఇలా క్లియర్గా ఈ కోర్సుకి సంబంధించి ప్రతిదీ కూడా ఇక్కడ సీట్లతో సహా ఎన్ని సీట్లు ఎన్ని సీట్లు ఉన్నాయని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కోర్సెస్ ఆఫర్డ్ ఇన్ 22 TSWR డిగ్రీ కాలేజెస్ ఫర్ ఉమెన్, ఓన్లీ ఉమెన్స్కి అయితే ఈ యొక్క టేబుల్ అనేది యూస్ఫుల్ అవుతుంది. క్లియర్గా టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రతిదీ కూడా ఇక్కడ మనకు దీంట్లో మీరైతే చూస్ చేసుకొని దానికి సంబంధించిన సీట్లు ఉన్నట్లయితే మీరు తప్పకుండా దానికి అప్లై చేసుకోండి. అలాగే చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ ఇన్ TTWRDC అని ఉంది కదా, సో ట్రైబల్ వెల్ఫేర్ కాలేజ్ ఏవైతే ఉన్నాయో ఇందాక మనం జ్యోతిబా ఫులే కాలేజ్ ఉంది, అలాగే ట్రైబల్ వెల్ఫేర్ కాలేజెస్ ఉన్నాయి, సోషల్ వెల్ఫేర్ కాలేజెస్ ఉన్నాయి కదా, సో దాంట్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి అనేది కూడా చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ ఇన్ TTWRDC అని ఉంది కదా, సో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ డిగ్రీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ అని ఉంది కదా, దీంట్లో కూడా ఈ చాయిస్ బేస్డ్గా అయితే కోర్సులు అయితే ఇస్తున్నారు. సో ఇక్కడ కూడా టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరు ఎక్కడ అప్లై చేస్తారో దానికి సంబంధించి వాళ్ళకి సీట్స్ అనేవి కూడా క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. మీరు కూడా చూడండి. ఇంకా ఏమైనా అర్థం కాకపోతే మీరు నాకు కింద కామెంట్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు లైక్ చేయకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్లోకి ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. సో మరి దీనికి సంబంధించి ఫిక్స్ పర్టికులర్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. సో మహాత్మా జ్యోతిబా ఫులే డిగ్రీ కాలేజ్ ఉంది కదా, దాంట్లో ఎవరైతే ఫాలోయింగ్ షుడ్ బి పెయిడ్ ఫర్ ది టైమ్ ఆఫ్ అడ్మిషన్, అంటే అటువంటి డిగ్రీ కాలేజీలో మీరు చేరాలనుకున్నట్లయితే ఆ చేసేటప్పుడు ఇక్కడ ఒక ఫీజు అనేది ఇవ్వడం జరిగింది. ఆ ఫీజు అనేది పే చేయాలి. చూడండి ఇక్కడ మీరు దీంట్లో చూసుకున్నట్లయితే మెయింటెనెన్స్ ఛార్జెస్ అని చెప్పేసి 1000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అలాగే కాషన్ రూపీస్ అని చెప్పేసి ఇక్కడ 1000 రూపీస్ అని చేస్తున్నారు కాస్ట్ డిపాజిట్. తర్వాత డోస్ట్ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఫీ అని చెప్పేసి 225 రూపీస్, అంటే 2225 రూపాయలు అనేది ఛార్జ్ చేస్తున్నారు. అలాగే ఎలిజిబిలిటీ దీనికి అపీర్ ఫర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్కి ఏం ఎలిజిబిలిటీ కావాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024 సంబంధించి. సో ఇందాకనే మనం మాట్లాడుకున్నాం కదా, సో ఇది ఎవరైతే ప్రజెంట్గా ఎవరైతే రాస్తున్నారో ఇంటర్ సెకండ్ ఇయర్ మాటలు వాళ్ళైతే ఓన్లీ ఎలిజిబుల్ అని చెప్పేసి, ఫైనల్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళు ఎలిజిబుల్ దీనికి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. వాళ్ళు మాత్రమే ఈ కోర్సులకి అప్లై చేసుకోవాలి. సో దీనికి సంబంధించి అలాగే 1,50,000 రూపాయలు ఎవరైతే ఇన్కమ్ ఉంటుందో, లోపు ఇన్కమ్ ఉంటుందో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవాలని చెప్పడం జరిగింది. అలాగే లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి స్కీమ్ అండ్ సిలబస్ చూసుకున్నట్లయితే ఈ ఎంట్రన్స్ టెస్ట్కి ఇలా ఇచ్చారు కోర్సెస్, అలాగే సబ్జెక్ట్స్ టు బి టేకెన్ ఫర్ RDC సెట్ 2024 అని ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరైతే బీఎస్సీ ఎంపీసీఎస్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీకి అప్లై చేస్తారో వాళ్ళు ఇంగ్లీషు మ్యాథ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఉంటుంది. అంటే ఈ టాపిక్స్ అనేవి ఎగ్జామ్లో వస్తాయి వాళ్ళకి సబ్జెక్ట్స్ అనేవి. ఇక్కడ సబ్జెక్ట్స్ ఇచ్చారు, ఆ విధంగానే మీకు ఇక్కడ ఇంగ్లీషు మ్యాథ్ అనేది కూడా కంపల్సరీ, అందులో ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా కంపల్సరీ కొన్ని ఇవ్వడం జరిగింది. ఇది మనకు మోస్ట్లీ బేసిక్ సబ్జెక్ట్ అయితే ఉంటుంది. సో మీరు ఏదైతే ఇంటర్లో ప్రిపేర్ అయి ఉన్నారో, సెకండ్ ఇయర్లో ఏదైతే మీరు చదువుకొని రాస్తారో ఆల్మోస్ట్ అదే టాపిక్స్, అంటే అక్కడ నుంచి మీకు ఆ లెవెల్లోనే క్వశ్చనింగ్ అనేది కూడా అడగడం జరుగుతుంది. ఇలా ప్రతి ఒక్క సబ్జెక్ట్కి మీరు చూస్ చేసుకున్న సబ్జెక్ట్కి బట్టి మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది అంతా క్లియర్గా నిదానంగా మీరు చెక్ చేసుకోండి. ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే వీడియో లెంతీ అవుతుంది కాబట్టి సో మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటా. మీకు ఇన్ కేస్ ఏమైనా డౌట్ ఉంటే, అర్థం కాకపోతే నాకు మాత్రం కామెంట్ చేయండి. ఎటువంటి తప్పు అయితే చేయబాకండి. అప్లై చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఇలా ప్రతిదీ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆబ్జెక్టివ్ ఈ ఎగ్జామ్ అనేది ఇంగ్లీషు మరియు తెలుగు లాంగ్వేజ్లో ఉంటుంది. ఈ ఎగ్జామ్లో వచ్చేసి క్వశ్చన్స్ వచ్చేసి ఆబ్జెక్టివ్లలో ఉంటాయి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. కేటగిరీ వైజ్గా అయితే ఇక్కడ BCA BCB BCC BCD అని చెప్పేసి ఇక్కడ ప్రతిదీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే మొత్తం రిజర్వేషన్ వారీలు కూడా ఇక్కడ అప్లై చేస్తాము, రిజర్వేషన్ కూడా మేము కల్పించి సీట్లు కేటాయించడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ప్రతిదానికి కూడా రిజర్వేషన్ ప్రకారంగా వీళ్ళు అయితే డివైడ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎలా అప్లై చేయాలనేది కూడా ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది, మనకు ఆన్లైన్ నుండి మాత్రమే అప్లై చేయాలి. పేమెంట్ చేసిన తర్వాత మనకి దీనికి సంబంధించి సో ఇక్కడ వీళ్ళు ఇక్కడ ఇచ్చినారు చూడండి ఫ్రమ్, అలాగే 12
4/2024 వరకు అయితే మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. పేమెంట్ గేట్వే ద్వారా తర్వాత మళ్ళీ ఒక ఆన్లైన్ అప్లికేషన్ అనేది వేయాలి. జర్నల్ నెంబర్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ ఒక వెబ్సైట్ లింక్ ఇచ్చారు కదా, ఆ వెబ్సైట్ లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు అక్కడ నుంచి కూడా డైరెక్ట్గా వెళ్ళినట్టయితే మీకు లింక్ ఓపెన్ అవుతుంది వెబ్సైట్. ఆ వెబ్సైట్ నుంచి నేను చెప్పిన ప్రాసెస్, అలాగే నేను ఇప్పుడు మీకు చూపించబోయే ప్రాసెస్ స్టెప్స్ ఫాలో అయ్యి మీరే ఆన్లైన్లో నిదానంగా ఇంట్లో కూర్చొని మొబైల్లోనే అప్లై చేసేసుకోవచ్చండి. సో ఒకసారి మిస్టేక్ అయితే మళ్ళీ దాన్ని సరి చేయలేమని చెప్పి కూడా క్లియర్గా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి గ్రూప్ సెలక్షన్ కూడా చాలా కేర్ఫుల్గా అయితే తీసుకోవాలి. సో ఇలా అప్లికేషన్కి సంబంధించి క్లియర్గా ఇచ్చారు. దాని తర్వాత హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడం కూడా అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. సో అన్ని డేట్స్ అన్ని కూడా మనం ముందే చెప్పుకున్నాం. ఇంకా మీరు చూడకుంటే మీరు ప్రీవియస్గా వెళ్ళి అంటే కొంచెం బ్యాక్వర్డ్ చేసేది మీరు చూడొచ్చు. డేట్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్ చూసుకున్నట్లయితే 28 ఏప్రిల్ 2024 అనేది ఉంటుంది. ఇష్యూ ఆఫ్ హాల్ టికెట్స్ వచ్చేసి ఇందాక ముందు మనం చెప్పినట్లయితే మనం డౌన్లోడ్ చేసుకోవాలి. వాటి ఎటువంటి మనకు హాల్ టికెట్స్ అనేవి రావు. ఇవి వచ్చేసి మనకు 21 ఏప్రిల్ 2024 నుంచి మనం ఈ వెబ్సైట్ నుంచి మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి. మనకి ఎటువంటి కాల్ లెటర్ కానీ హాల్ టికెట్ కానీ ఇంటికి పోస్టుల ద్వారా రావడం కానీ ఏముండదండి. అలాగే జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా మనకు సెలక్షన్ ఆఫ్ స్టూడెంట్స్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు కదా. సో సిబిటీలో ఏదైతే సిఈటీలో వచ్చిన ఆధారంగా మెరిట్ ఆధారంగా అయితే తీయడం జరుగుతుంది. సో అక్కడ వచ్చిన మెరిట్ ఆధారంగా అలాగే మీకు వచ్చినటువంటి ఏదైతే రిజర్వేషన్ ఉందో దానికి ఆధారంగానే మీకు అయితే రావడం జరుగుతుంది. మళ్ళీ వచ్చిన తర్వాత ఈ లిస్ట్ ఏదైతే ఉందో సెలెక్టెడ్ లిస్ట్ ఫర్ ఫస్ట్ ఇయర్ డిగ్రీ అడ్మిషన్ ఫర్ ది ఇయర్ 2024కి సంబంధించి ఇక్కడ వెబ్సైట్ లింక్ ఇచ్చారు. అన్ని కూడా మనకు వెబ్సైట్లోనే అన్ని ప్రతిదీ కూడా వెబ్సైట్లోనే ఇస్తారు. మీరైతే అప్లై చేసిన దగ్గర నుంచి మీరైతే ప్రతిరోజు అయితే వెబ్సైట్ని తరచుగా చెక్ చేస్తూ ఉండాలండి. ఇది మనకు దీనికి సంబంధించి మరి ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ సంబంధించి ఇక్కడ ఒక ఫార్మాట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఫార్మాట్ మీరు కూడా చూసుకున్నట్లయితే ఫామ్ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు నేను మీకు ఆన్లైన్లో కూడా చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది కూడా, ఏం సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఇలా క్లియర్గా అయితే మనకు నోటిఫికేషన్లు అన్నీ కూడా ఇచ్చారు. సబ్జెక్టు సెలెక్షన్ కూడా మీరు జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచించి మీ యొక్క సబ్జెక్టు మీరు దేన్ని తీసుకోవాలనుకుంటున్నారు, ఎక్కడ అప్లై చేయాలనుకుంటున్నారో 1-2 సార్లు ఆలోచించుకొని మీరైతే దీన్ని అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. ఇది ఒక మంచి అవకాశము. సో ఆర్డీసీ అంటే రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల కాబట్టి సో మంచి ప్రిఫరెన్స్ ఉంటాయి దీంట్లో చదివితే కూడా. సో మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఇప్పుడు అది కూడా ఆన్లైన్లో చూసేద్దాం. మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చాను చెప్పాను కదా, ఆ లింక్ మీద మీరు క్లిక్ చేయగానే ఇలా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. వెబ్సైట్ ఓపెన్ అవ్వగానే మనకి ఇదంతా ఆర్డీసీకి సంబంధించి వెబ్సైట్ అండి. రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ సంబంధించి ఏదైతే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఉందో దానికి సంబంధించి ఇక్కడ కూడా మీకు నోటిఫికేషన్ ఉంది కదా. సో ఈ నోటిఫికేషన్ కనిపిస్తుంది. నోటిఫికేషన్కి ఎదురుగా టీజీఆర్డీసీ సిఈటీ 2024 అని కదా, దాన్ని క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అని అడుగుతుంది. సో ఇలా క్లిక్ చేయగానే ఇలా డౌన్లోడ్ అని అడుగుతుంది, లోడ్ అవుతుందండి. ఇలా డౌన్లోడ్ అనగానే మీరు డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మీకు ఆ ఫైల్ అనేది డౌన్లోడ్ అయితే నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి సో మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే దీనికి సంబంధించి మనకు ఈ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉండబోతుంది అనేది కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఆ పేమెంట్ మనకు డేట్ ఇవ్వడం జరిగింది. అలాగే స్టార్ట్ ఎండ్ డేటు, అలాగే అప్లికేషన్ ఆన్లైన్లో ఇచ్చే స్టార్ట్ ఎండ్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇలాగ ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ లింక్స్ ఏవైతే ఉన్నాయో సర్వీసెస్ అని చెప్పేసి ఫస్ట్ది మీరు పేమెంట్ అని ఉంది కదా, ఆన్లైన్ పేమెంట్, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ పేజ్లో మనకి డీటెయిల్స్ అనేవి కూడా అన్ని అడుగుతారు. సో ఇక్కడ మనకు రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్కి సంబంధించి అప్లయింగ్ ఫర్ అని వస్తుంది. దాని తర్వాత మీరు ఇక్కడ సెలెక్ట్ డిస్ట్రిక్ట్, మీరు ఏ డిస్ట్రిక్ట్ చెందినవారో అక్కడ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత క్యాండిడేట్ యొక్క నేమ్, మీ యొక్క ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఎలా ఉంటుందో అలా ఎంటర్ చేయాలి. దాని తర్వాత మీ యొక్క కమ్యూనిటీ ఏంటో కూడా సెలెక్ట్ చేయాలి. బీసీఏనా, బీసీబీనా, బీసీసీనా, బీసీడీనా, అలాగే మొబైల్ నెంబర్ ఇవ్వండి. మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత డూ యూ బిలాంగ్ టు తెలంగాణ స్టేటా అని అడుగుతుంటే ఎస్ అయితే ఎస్ ఇవ్వండి, ఆల్మోస్ట్ ఎస్ కాబట్టి. నెక్స్ట్ వెదర్ యాన్యువల్ ఇన్కమ్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా, 1,50,000 రూపాయలు లోపు ఉండాలని చెప్పేసి ఉందా లేదా, ఉంటే ఎస్, లేకుంటే నో అని పెట్టేయండి. సో నో అని ఎస్ అని పెట్టినట్టయితే మీరు దానికి సంబంధించి 1,50,000 రూపాయల లోపు ఉన్నటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే చూపించాల్సి వస్తుంది. దాని తర్వాత ఇక్కడ మీకు జెండర్ అని మేల్ చేసుకోండి, మేల్ అయితే మేలు, అలాగే ఫీమేల్ అయితే ఫీమేల్. దానికి సంబంధించి అమౌంట్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో డిస్ప్లే అయిన తర్వాత మీకు ఇక్కడ ఒక క్యాప్చా కనిపిస్తుంది కదా, క్యాప్చా చేసిన తర్వాత కింద స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేయగానే ఇక్కడ మీరు టిక్ మార్క్ పెట్టాల్సి ఉంటుంది. ఐ డిక్లేర్ దట్ అని ఉంది కదా, సో దాని మీద ఇక్కడ బ్లూ టిక్ మార్క్ పెట్టేసి ఇలా టిక్ పెట్టగానే ఇక్కడ మీకు సబ్మిట్ అని వస్తుంది. సో సబ్మిట్ చేస్తే మీకు ఒక జనరల్ నెంబర్ అనేటువంటిది వస్తుంది. జనరల్ నెంబర్ ఇందాక ముందు మనం హౌ టు అప్లై అనే ప్రాసెస్లో చెప్తున్నాం కదా, సో అలాగనేటువంటిది వస్తుంది. సో అక్కడ నుంచి మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఆ నెంబర్ జాగ్రత్తగా పెట్టుకోండి ఫ్యూచర్ రెఫరెన్స్కి. ఇది ఫస్ట్ ప్రాసెస్. నెక్స్ట్ ప్రాసెస్ మీకు జనరల్ నెంబర్ వచ్చిన తర్వాత ఏం చేయాలి ఇప్పుడు చూపిస్తానండి. సో చూడంగానే మీకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది సెకండ్ లింక్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు పేజ్ మళ్ళీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ డీటెయిల్స్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అలాగే ఇక్కడ మీకు ఏదైతే పేమెంట్ చేసిన తర్వాత ఒక నెంబర్ వస్తుందని చెప్పాను కదా, జర్నల్ నెంబరు, ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయగానే మీకు ఇక్కడ డీటెయిల్స్ ఆటోమేటిక్గా డేట్ ఆఫ్ పేమెంట్ ఎప్పుడు చేశారు, ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏందని కూడా ఇక్కడ అన్ని డిస్ప్లే అయిపోతాయి. డిస్ప్లే అయిన తర్వాత కింద చూడండి, ఇక్కడ ఫోటో దగ్గర చాలామంది తప్పు చేస్తారండి. సో చాలామంది ఇక్కడ ఏం చేయాలంటే ఫోటో అండ్ సిగ్నేచర్ ఒకటే దాంట్లోకి రావాలి, సపరేట్గా అయితే లేదండి. మీ ఫోటో ఫస్ట్ మీరు సేవ్ చేయండి. ఆ సైన్ మీద కరెక్ట్ మీ యొక్క క్యాండిడేట్
ఏదైతే ఫోటో ఉందో ఆ ఫోటో పేస్ట్ చేసిన తర్వాత క్యాండిడేట్ యొక్క సిగ్నేచర్ ఆ ఫోటో ఎంత ఉంటుందో దాని కింద కొద్ది గ్యాప్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఆ గ్యాప్లో అయితే క్యాండిడేట్ యొక్క సిగ్నేచర్ పెట్టించి అదంతా ఒకటే దాంట్లో వచ్చేటట్టుగా తీసుకొని దాన్ని క్రాప్ చేసి స్కాన్ చేసుకొని పెట్టుకొని ఇక్కడ చూస్ ఫైల్ అని కదా దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఫైల్ ఏది ఉందో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసిన తర్వాత కింద ఇక్కడ డీటెయిల్స్ అనేది ఇక్కడ చూడండి క్యాప్చా ఇచ్చారు. ఆ క్యాప్చా ఎంట్రీ చేసిన తర్వాత నెక్స్ట్ అని అంటారు. నెక్స్ట్ అనగానే అప్పుడు మనకు మీ యొక్క డీటెయిల్స్ అన్నీ ఉంటాయండి. పర్సనల్ డీటెయిల్స్ కానివ్వండి, అలాగే పేమెంట్ డీటెయిల్స్ కానివ్వండి, అలాగే మీ ఆధార్ సంబంధించి రెసిడెన్స్ అడ్రస్ సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా అడుగుతారు. అలాగే ఇంటర్మీడియట్ డీటెయిల్స్ సంబంధించి కూడా అడుగుతారు. సో ఇంటర్ సెకండరీ డీటెయిల్స్ సంబంధించి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ క్లియర్గా అయితే అడుగుతారు. టీజీఆర్డీసీ CET 2024 సంబంధించి ఇన్ఫర్మేషన్ అండి. సో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రతి ఒక్క క్లాస్ కానివ్వండి, అడ్మిషన్ నోటిఫికేషన్ కానివ్వండి, జాబ్ నోటిఫికేషన్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, అప్డేట్స్ కానివ్వండి, లైవ్ కానివ్వండి, ప్రతి ఒక్కటి మీకు మొదటిగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. మీరు దాన్ని టెలిగ్రామ్, ఫేస్బుక్లో ఫాలో అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్స్ అయితే కింద ఇవ్వడం జరిగింది. అలాగే ఈ వెబ్సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోతో. అందాక ధన్యవాదాలు. జై హింద్.